నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది. ఏం పాటే అది? ఒక రాగం లేదు, ఓ పద్ధతి లేదు, మంచిగా వాడతలేదా పాడిన దానివి? రాగమా? ఏదో నాకు వచ్చినట్టు వాడతానా. నీకు పాటల గురించి కూడా తెలుసా? నాకెందుకు తెలియదు. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్టేజ్ ఎక్కి పాట పాడితే మా సారే దండం పెట్టిండు. నీ పాట విని దండం పెట్టిండా? నువ్వు అంత మంచిగా పాడతావా? అవును, మా ఫ్రెండ్ గారు నేను ఇద్దరం కలిసి 2 పాటలు నేర్చుకున్నాము. ఇక మా ఫ్రెండ్ గారు పోయి ఆ స్టేజ్ మీద పాట పాడిండు. పాట పాడిన వల్లే నీకు ఎవరు నేర్పించలే పాట అని అడిగిళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అడిగిన వల్ల మా సార్ నేర్పించిండు అని చెప్పి వాడు చెప్పిండు. ఇక చెప్పిన వాళ్ళు అందరూ సప్పలు కొట్టిళ్ళు. ఇక దాని తర్వాత నన్ను పిలిస్తే నేను పోయి పాట పాడిన వల్లే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పాట నీకు ఎవరు నేర్పించిల్లు అని అడిగిళ్ళు. అడిగిన వల్లే నేను చెప్తామని అనుకునే అంతలే మా సార్ అంత దూరంలో మందిలో ఉన్నాడు. ఇక చెప్పకురా అని దండం పెట్టుకుంటూ వచ్చిండు. ఎందుకంటే నేను అంత మంచిగా వాడినా కదా, అప్పుడు ఇంత మంచిగా నేను నేర్పించుండా అని అనుకోవచ్చు. నేను మా సార్ పేరు చెప్దాం అనుకున్నా కానీ ఇంకా మా సారే అద్దన్నాడు అట్లా. అవునా? పేరు చెప్పొద్దని దండం పెట్టిందా? ఏం పాట పాడినావంటారా? పాట అనే అప్పట్లో సౌందర్య పాట. ఓ మంచిగా వాడినా. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ, ఈ ఏదో ఏమో ఉండే, కొంచెం మర్చిపోయా కానీ రాగం మంచిగా వస్తుంది అప్పటికన్నా ఇప్పుడే. చాలు నీకు పుణ్యం ఉంటది, ఇంట్లో ఎప్పుడు వాడకిగా. ఇదేంద్ర లొల్లు, నేను పాట పాడితే చాలు ఎవరైనా దండం పెడతారు. నా గొంతు గట్ల ఉంటుందన్న మాట. అబ్బో, ఇంకా బొచ్చాడు పాటలు వస్తాయని తెలితే పిచ్చిది అవుతుంది. ఇంకా దండం పెట్టి నా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది కావచ్చు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ.